ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా మద్దతు ఇవ్వచ్చు. సరే అంటే ఓకే, ఇది వేరే క్రెడిట్ ఎవరిది ఏదన్నా పక్కన పెడితే మేము మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే, మీరు పెద్ద బిడ్డ కేసీఆర్ కు చిన్న పెద్ద బిడ్డ మీద ఇదివరకే కోపం వచ్చింది, 10-12 ఏళ్ల క్రితమే కోపం వచ్చింది. ఇప్పుడు చిన్న బిడ్డ మీద ఎందుకు కోపం వచ్చింది, ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? అది నా మీద కోపం రావడము అనేది అది డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. ఈ రోజు ఇదే కవిత ఆ రోజు నాకొచ్చిన పరిస్థితికి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అని కొంచెమైనా దాని గురించి ఆలోచించి అర్థం చేసుకొని ఉండుంటే ఈ రోజు కవితకి ఈ పరిస్థితి రాకుండే. కానీ ఇప్పుడు ప్రజలకు అయోమయంలో ఉంచేస్తుంది కవిత చేసే ప్రవర్తన. ఏంటి అంటే కేసీఆర్ నా నాయకుడు, నేను బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నా అని చెప్పుకుంటూ మరి ఈరోజు 42% డిక్లరేషన్ మేం చేస్తే దానికి మరి బీఆర్ఎస్ పార్టీ స్వాగతించలేదు, కవిత మటుకు సంబరాలు చేసుకుంది. సరే అంటే మరి నేను అనేది సంబరాలు చేసుకుంటే తప్పే ఉంది, తప్పేమనట్లేదండి. సంబరాలు చేసుకోవాలండి, చేసుకోవద్దు అని నేను అనట్లేదు, చేసుకోవాలి. ఇప్పుడు మీరు కేసీఆర్ గారు ఎందుకు స్పందించట్లేదు, బీఆర్ఎస్ ఎందుకు ఇది జరుగుతున్న పరిణామాలను ఖండించట్లేదు అని మీరు అడిగిన దానికి నేను చెప్పబోతున్నాను కదా. మరి ఇప్పుడు కేసీఆర్ అయిన దేవుడు, కేసీఆర్ నాయకత్వమే నేను ఒప్పుకుంటా, వేరే వాళ్ళ నాయకత్వం ఒప్పుకోను అన్న కవిత, మరి కేసీఆర్ గారు మంచైనా చెడ్డైనా ఆయన ఏ స్టాండ్ తీసుకున్నా అధినేతగా దాన్ని పార్టీలు ఉన్న వాళ్ళు డెఫినెట్ గా గౌరవించాలి. మేము కూడా మా ముఖ్యమంత్రి గారు, మా పీసీ చీఫ్ ఏ కాల్ ఇచ్చినా ఏ చెప్పినా మేము శిరసాహిస్తాం, అట్లనే ఫాలో అవుతాం. సేమ్ కవిత కూడా ఇక్కడ అదే ఫాలో అవ్వాలి కదా. అంటే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ స్పందించదు 42% రిజర్వేషన్ మీద, కవితనేమో సంబరాలు చేసుకుంటారు. అంటే ఇక్కడ కేసీఆర్ గారిని అల్టిమేట్ గా అవమానించినట్టే కదా ప్రజల ముందు. అంటే నేనే కరెక్ట్ ఉన్నా, నాన్న కరెక్ట్ లేడు అని. మరి గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు కవిత తండ్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి ఇదే రిజర్వేషన్ తగ్గించినప్పుడు మాట్లాడని కవిత ఈ రోజు మటుకు మరి ప్రతిపక్షంలో కేసీఆర్ గారు ఉండగానే ఈ రోజు మా పార్టీ డిక్లరేషన్ చేయగానే ఈ రోజు సంబరాలు చేసుకుంటుంది. మరి అలాంటప్పుడు వాళ్ళు ఏ రకంగా స్పందిస్తారండి? అంటే ఇప్పుడు ఇది కాంగ్రెస్ చేస్తే కనుక అన్ని పార్టీలు, ఇప్పుడు బీసీ బిల్లుకు అసెంబ్లీలో బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చింది కదా, సపోర్ట్ చేయకుండా లేదు కదా. ఎడ్యుకేషన్, హెల్త్, విద్యా, ఉద్యోగ రంగాల్లో, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ లో సపోర్ట్ చేసింది కదా. ఇప్పుడు ఆర్డినెన్స్ కూడా సపోర్ట్ చేస్తారు కదా. సో ఆమె సంబరాలు చేసుకున్నదని చెప్పి పూర్తిగా మాట్లాడకుండా ఉన్నారా? అది జరిగింది వేరు. ఇప్పుడు ఆమె చాలా హట్ అయింది ఆ విషయంలో, తను మల్లన్న చేసిన వ్యాఖ్యల విషయంలో ఆమె హట్ అయింది. హట్ అయినప్పుడు పార్టీ నుంచి కాకుండా తీన్మార్ మల్లన్న కూడా కామెంట్ చేశారు ఆమెకు. మరి కాంగ్రెస్ సపోర్ట్ అని నాకు అనిపిస్తుంది బీఆర్ఎస్ కంటే అని చెప్పి అన్నారు. మీ పార్టీ సపోర్ట్ అని, మీ పార్టీ సపోర్ట్ ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డి సపోర్ట్ ఉందని చెప్తున్నారు ఆయన. ఎవరికి నచ్చినట్టు, ఎవరికి ఇష్టం ఉన్నట్టు లేదండి. లేదు భరత్ గారు, కవిత చేసుకునే సంబరాలు చూస్తున్నా, మళ్ళానే చేస్తున్న వ్యాఖ్యలు చూస్తున్నా అసలు మరి ఇక నవ్వుకునే రకంగానే ఉన్నది కానీ ఇంకా ఏ రకంగా ఉంది. ఇప్పుడు తెలంగాణలో సామెత ఉన్నది అని అనుకుంటూ సామెతను మాట్లాడేదానికి కూడా కొంచెం ఒక సందర్భం ఉంటది. కానీ మళ్ళా మాట్లాడిన దానికి కవిత రియాక్ట్ అయింది. డిక్లరేషన్ చేసింది మేము, ఒకరు తిట్టుకోవడం ఏంది, ఒకరు కొట్టుకోవడం ఏంది, దీన్ని ఎటు డైవర్ట్ చేస్తున్నారు. సంబరాలు చేసుకోవాల్సిన పరిస్థితిని ఈ రోజు గజిబిజిగా గందరగోళంగా చేసి వదిలేసిండ్రు. ఇప్పుడు కవిత మళ్ళా మాట్లాడిన దానికి, కవిత రియాక్ట్ అయిన దానికి ఇప్పుడు కేసీఆర్ గారు స్పందించట్లేదు అని మీలాంటి మీడియా వాళ్ళు కన్న తండ్రి స్పందించట్లేదు అని దాన్ని ఇప్పుడు వేరే రకంగా చేసి, కన్న తండ్రే కాదు సరే కేసీఆర్ చాలా విషయాల్లో స్పందించడు. కేటీఆర్ రోజు 2 ట్వీట్స్ చేశారు, నిన్న మొన్న. హరీష్ రావు ఇంకెవరు కూడా పెద్ద లీడర్ ఎవరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడలేదు. బీఆర్ఎస్ నుంచి అయితే సస్పెండ్ చేయలేదు, బీఆర్ఎస్ లోనే ఉంది. ఇవాళ కూడా ఆమె మరి కేటీఆర్ ఫార్ములా 1 రేసు నోటీసుల విషయంలో ప్రభుత్వాన్ని ఖండించారు. కేసీఆర్ గురించి అయితే ధర్నా చేశారు ధర్నా చౌక్ లో. అవునండి, ఫార్ములా రైస్ లో ట్వీట్ పెట్టింది, మళ్ళీ నేను కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకోనన్నది, మళ్ళీ కేసీఆర్ కోసం
ధర్నా చేస్తా అని మళ్ళీ ధర్నా చేసింది. మరి అదే కేసీఆర్ గారు మరి చెప్పిన దానికి కూడా అన్ని ఫాలో అవ్వాలి కదా, ఎక్కడ అవుతున్నది? ఇప్పుడు అధినేత తీసుకున్న స్టాండ్ కు దానికి స్టిక్ ఆన్ అయి ఉండాలి గానీ అధినేత అనడం కాదండి. ఏమన్నా అంటేనేమో నేను సంస్థ జాగృతి అంటుంది, మళ్ళీ నేను బీఆర్ఎస్ లోనే ఉంటున్నా అంటుంది. మరి ఏంది కన్ఫ్యూజేషన్? అంటే విపక్షంలో ఉండి విపక్ష నేతలుగా వీళ్ళు ఉండలేకపోతున్నారా? మళ్ళీ అది ఇది రెండు సైమల్టేనియస్ గా నడిపిస్తాము అని ఎవరిని తను బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగానే ఉన్నారు. జాగృతి అనేది తన సొంత సంస్థ కదా, కొన్నేళ్ల నుంచి నడుస్తుంది. అదేనండి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీయే కదా, జాగృతి ఎమ్మెల్సీ కాదు కదా. సో మరి బీఆర్ఎస్